తెలంగాణలో విద్యా వ్యవస్థ మరింత పటిష్టం. అదనపు కలెక్టర్లు పాఠశాలను సందర్శించాలి. కొత్తగా చేరుతున్న పిల్లలకు అనుగుణంగా సౌకర్య కల్పన అధికారులకు రేవంత్ రెడ్డి గారు ఏ సందర్భంలో ముఖ్యమంత్రి అయిందో, ఏ అదృష్టంతో ఆయన ముఖ్యమంత్రి అయిందో ఆయనకు తెలుసు. ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ఎందుకంటే కష్టపడి ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి ఎన్నో కష్టాలు పడి, ఎన్నో అవమానాలు పడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పోరాటానికి, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కష్టానికి, రేవంత్ రెడ్డి పడుతున్నటువంటి తపనకి నిజంగా ఉన్నతాధికారులు సపోర్ట్ చేస్తున్నారా, సహకరిస్తున్నారా? మరి మంత్రులు నిజంగా సేవ చేస్తున్నారా? మంత్రులు నిజంగానే రేవంత్ రెడ్డి గారికి అండదండగా ఉంటున్నారా? ఇవాళ ఉన్నటువంటి స్థానిక ఎన్నికలకు సపోర్ట్ చేసేటువంటి సందర్భాలున్నాయా? తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తిగా ప్రజలు సహకరిస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా? మరి ఉచితంగా ఇచ్చేటువంటి 6 గ్యారంటీలు అందరికీ అందుతున్నాయా? మరి ఉచితమైనటువంటి విద్యను ప్రజలకు అందుతుందా? ఇవాళ ఉన్నటువంటి గురుకుల వ్యవస్థ ఏ విధంగా ఉంది? ప్రభుత్వ బడులు ఏ విధంగా ఉన్నాయి? ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు అత్యధికంగా డబ్బులు దండుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. స్కూళ్ళ మీద ఆజమాయిషి ఎప్పుడు చెలాయిస్తారు? విద్యా వ్యవస్థ ఏం చేస్తుంది అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా తెలవాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా పక్కదో పట్టించేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ కుల వ్యవస్థ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి అనేకమైనటువంటి బాధలు ఉంటాయి, అనేక మందికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఆయన కూడా ఒక మనిషినే, కానీ పదవి మాత్రం ఉన్నతమైనది. వందలాది ఫోన్స్ వస్తాయి, వందలాది మంది ఆయన గురించి మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా అనేక మంది మేధావులతో కలిసేటువంటి సందర్భాలు ఉంటాయి, మాట్లాడే సందర్భాలు ఉంటాయి, తీరిక కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటాయి. కానీ ఆయనకు సహకరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఆయన పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఇలా ఉద్యోగస్తులు, అధికారులు ఏం చేస్తున్నారు? నిజంగానే విద్యా వ్యవస్థను నిజంగా పటిష్టం చేస్తున్నారా? విద్యా వ్యవస్థకు నిజంగా ఆర్థిక సాయం చేస్తున్నారా? విద్యా వ్యవస్థ ఇలా పేద బడుగు బలైన వర్గాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారా? ఎన్ని లక్షల మంది విద్యార్థులు నిజంగా ప్రతి సంవత్సరము వాళ్ళు గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు? ఎంతమందికి నిజంగా ఉన్నతమైన విద్యను అందిస్తున్నారు? ఎంతమంది నిజంగా ఉద్యోగస్తులుగా చేరుతున్నారు? ప్రభుత్వం నిజంగా వాళ్ళ మీద పెట్టేటువంటి ఖర్చులు ఎంత? ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చు వాళ్ళకు నిజంగా చెప్తున్నారా? ఇవాళ ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్స్ ఎంతమందికి ఇస్తున్నారు అనేటువంటిది కూడా ముఖ్యమంత్రి దగ్గర క్లారిటీ లేదు. పేరుకు మాత్రమే ప్రకటనలు చేస్తున్నారు తప్ప ఇవాళ విద్యా వ్యవస్థను పట్టించుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ తెలంగాణలో స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళు ఇవాళ ఫీజులు దండుకుంటున్నాయి. ప్రైవేట్ స్కూళ్ళు ఇష్టానుసారంగా ఫీజులు తీసుకుంటున్నారు. ఇలా ప్రైవేట్ స్కూల్లోకి ఇలా అటనమాస్ అనేటువంటి పేరు మీద ఇంకా విచ్చలవిడిగా స్కూళ్ళ పేరు మీద, ఇలా బుక్స్ల పేరు మీద, డ్రెస్ పేరు మీద ఇష్టానుసారంగా ఫీజులు దండుకుంటున్నారు. నిజంగా ఇలా ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళు ఈ ఫస్ట్ క్లాస్కి ఇంత, సెకండ్ క్లాస్కి ఇంత, 10th క్లాస్కి ఇంత అని ఏమన్నా నిజంగా ఏమైనా షెడ్యూల్ పెట్టిల్లా? నిజంగా ఆ స్కూలు గ్రేడ్ని బట్టి ఆ స్కూల్కి ఇంత ఫీజు కట్టాలి, ఈ స్కూల్కి ఇంత ఫీజు కట్టాలని ఉందా? లేదు. ఇష్టానుసారంగా డొనేషన్లు వసూలేస్తున్నారు, ఇష్టానుసారంగా డబ్బులు వసూలేస్తున్నారు, ఇష్టానుసారంగా పేద బిడ్డల జీవితాలు లాభం చేస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ ఇవాళ ఏదైతే స్కూళ్ళు స్థాపించినప్పుడు, హాస్పిటల్ స్థాపించినప్పుడు ఎవరికైతే పేద బడుగు బలైన వర్గాలకు వైద్యం కోసము ఉచితంగా అయితే ఎంత పర్సెంట్ ఇవాళ అది కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యాల పరిస్థితులు ఇలా విద్యా వ్యవస్థ ఉంది. ఇలా ఉన్నటువంటి కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పేద బడుగు బలైన వర్గాల ప్రజలకు తెలియాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా చెప్తుందా? రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా స్కూల్లో ఇవన్నీ కూడా నోటీస్ బోర్డులో ఇవన్నీ పెడుతుందా? ఎంతమంది పేద బడుగు బలైన వర్గాలు చదువుతున్నారు అనేటువంటిది ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి లెక్క లేదు. అందుకోసమే ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థ పటిష్టం కావాలంటారు. విద్యా వ్యవస్థ ఎక్కడ పటిష్టమవుతుంది?
నువ్వు రాజు, ఈ తెలంగాణ రాష్ట్రానికి రాజువు. నువ్వు అనుకుంటే ఏది ఉండదు. నీ చేతిలో అధికారం ఉంది, కానీ పేద బడుగు బలైన వర్గాల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూడా నీ దగ్గర ఉంది. మరి వీళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు నువ్వు నిలబడుతున్నావు, ఎంతవరకు వాళ్ళ ఆశయం కోసం నిలబడుతున్నావు, ఎంతవరకు ప్రైవేట్ స్కూళ్ళు ఇష్టానుసారంగా ఫీజులు దండుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల మీద ఎందుకు రైడ్ చేయలేకపోతున్నావు, ఎందుకు వాళ్ళ మీద పట్టించుకోలేకపోతున్నావు. ఇవాళ శ్రీ చైతన్య నారాయణ, ఇవాళ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ ఎన్నో స్కూల్స్ ఇవాళ విచ్చలవిడిగా డొనేషన్ల పేరుతోని కోట్ల రూపాయలు దండుకుంటుంటే, ఇవాళ ప్రైవేట్ కాలేజీలు ఇష్టానుసారంగా డబ్బులు దండుకుంటుంటే బలయ్యేది పేద బడుగు బలైన వర్గాలే కదా. మరి వాళ్ళ జీవితాల్లో నువ్వు కూడా ఒక ముఖ్యమంత్రివే కదా, నువ్వే కదా. మరి వాళ్ళ మీద ఎందుకు రైడ్ చేయలేకపోతున్నావు, ఎందుకు పట్టించుకోలేకపోతున్నావు? నీ శాఖనే కదా. ఇవన్నీ మీకు తెలియదా? ఇవి చేయాలనే కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి గారిని.